హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షార్క్ ట్రేడింగ్ ఇండికేటర్. సో 30th సెప్టెంబర్ రోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో మన ఇండికేటర్స్ ప్రకారంగా మనం ఎలాంటి ఎంట్రీస్ తీసుకున్నాము, ఎక్కడ ఎగ్జిట్ అయ్యామో నేను మీకు డీటెయిల్గా చెప్తానండి. సో మన ఇండికేటర్స్ అయితే మనకు మార్నింగ్ నుండి నెగిటివిటీని చూపించాయి, అవునా. సో జిగ్జాగ్ లైన్ రెడ్ కలర్లో ఉంది అండ్ అలాగే బార్స్ కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి. అండ్ అలాగే నేనైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో థర్డ్ క్యాండిల్ పైన పుట్ సైడ్ ఎంట్రీస్ తీసుకున్నాను. అండ్ నా స్టాప్ లాస్ వచ్చేసి సెకండ్ క్యాండిల్ హై పెట్టానని నేనైతే ఒక వీడియో పెట్టానండి, చూసారా. సో నేను తీసుకున్నప్పుడు అండి 7 hours ఎగో ఇది. సో నేనైతే అప్పుడు నిఫ్టీలో 100 points అండ్ బ్యాంక్ నిఫ్టీలో 300 points నా ప్రాఫిట్ నడుస్తుంది అని చెప్పాను అనమాట. అండ్ నేను ఇంకొక విషయం ఏం చెప్పానంటే, నాకు గ్రీన్ కలర్లో స్టార్స్ కనిపిస్తున్నాయి. సో మార్కెట్ ఎప్పుడైనా రిజెక్షన్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. సో స్టాప్ లాస్ని కూడా ట్రైల్ చేయండి అని మెన్షన్ చేశాను. సో ఇదైతే మన బ్లూ కలర్ లైన్ మన స్టాప్ లాస్ కదండి, ట్రైలింగ్ స్టాప్ లాస్ లైన్ కదా. సో ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ లైన్ అయితే ఎక్కడ కూడా హిట్ అవ్వలేదు. సో నేనైతే లాస్ట్ వరకు కంటిన్యూ చేశానండి ట్రేడ్ని. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూస్తే నేనైతే థర్డ్ క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకున్నాను, సెకండ్ క్యాండిల్ హైని స్టాప్ లాస్ పెట్టాను, అవునా. అండ్ అలాగే మనకి ఇక్కడ గ్రీన్ కలర్ స్టార్స్ ఫామ్ అయ్యాయి కదండి. సో ఇక్కడ నుండి కూడా మనకైతే కొంచెం అయితే పుల్ బ్యాక్ వచ్చింది. కాకపోతే మనకైతే మన ట్రైలింగ్ స్టాప్ లాస్ లైన్ని టచ్ చేయలేదు, ఇక్కడ చూసారు కదండి. సో చిన్న గ్యాప్ ఉంది, ఇంకా టచ్ అయితే అవ్వలేదు. సో ఆల్మోస్ట్ దగ్గర వరకు వెళ్ళింది కానీ టచ్ అవ్వలేదు. సో నేనైతే బ్యాంక్ నిఫ్టీ కూడా లాస్ట్ వరకు నేనైతే ట్రేడ్ కంటిన్యూ చేశాను అనమాట. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే, నేను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ ఎక్స్ అండ్ అలాగే సెన్సెక్స్లో నెగిటివ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని చెప్పేసి నేను ఒక వీడియో పెట్టానండి. సో చూసారా, ద ఎండ్ ఆఫ్ బుల్ ట్రెండ్, వాట్ డస్ మై ఇండికేటర్స్ సే అని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అనమాట. సో ఆ వీడియో నేను పెట్టడానికి కారణం ఏంటి అంటే, నేను డైలీ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ చేస్తున్నప్పుడు, సో ఇది మన డే టైం ఫ్రేమ్ అండి. సో డే టైం ఫ్రేమ్లో మనకైతే స్టార్స్ ఫామ్ అయ్యింది. సో చూస్తున్నారు కదండి, రెడ్ కలర్ స్టార్ ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో 20th సెప్టెంబర్ రోజు. అంటే మార్కెట్ ఎప్పుడైనా ట్రెండ్ మారే ఛాన్స్ ఉంది అని ఇండికేట్ చేసింది, అవునా. సో చూస్తున్నారు కదండి. సో ఇక్కడ నుండి మనకైతే నియర్లీ 1500 points ఫాల్ వచ్చింది. సో ఇంత పెద్ద ఫాల్ని మన ఇండికేటర్స్ ప్రకారంగా మనం ముందే ప్రిడిక్ట్ చేయగలిగాం, అవునా. అండ్ అలాగే నిఫ్టీలో కూడా చూస్తే, సో నిఫ్టీలో కూడా మనకైతే 27th సెప్టెంబర్ రోజు స్టార్ ఫామ్ అయిందండి. సో దాంట్లో కూడా మనకి ఏమైంది అంటే, సో నిన్నటి నుండి ఈ రోజు వరకు 485 points ఫాల్ వచ్చింది. సో ఇవన్నీ మన ఇండికేటర్స్ ప్రకారంగా మనము ట్రెండ్ మారే ఛాన్స్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.